బ్రాహ్మణ కమ్యూనిటీకి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్రాహ్మణ వార్తలందరికీ కూడా తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు సోదరులందరికీ అందించి మనల్ని సమాజంలో సంఘంలో ఒక గౌరవప్రదమైన కీర్తిని సంపాదించి ఒక స్థాయికి తీసుకొచ్చినందుకు ముందుగా మన AB6 ఛానల్ శ్రీకాంత్ గారిని మనమందరం కూడా అభినందిస్తున్నాము. కారణం ఏంటంటే ఈరోజు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఎన్ని ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా రాజకీయాలు, అదేవిధంగా వార్తలు, ఇతరత్ర ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. కానీ బ్రాహ్మణులకు సంబంధించిన కార్యక్రమాలు అనేవి ప్రసారం చేయడం అనేది చాలా తక్కువ. బ్రాహ్మణులకు సంబంధించిన ఛానల్స్ కూడా చాలా తక్కువ. అలాంటిది మన శ్రీకాంత్ గారు కష్ట నిష్ఠూరాలతోటి, బాధలతోటి, ఆర్థికమైన పరిస్థితులలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణ సమాజానికి సేవ చేయాలని ఒక సత్సంకల్పంతో కష్టనిష్ఠురాలతో ఈ ఛానల్ను ప్రారంభించారు. మొట్టమొదట ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యారు, ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. అదేవిధంగా అనేక మందితోటి అనేక సమస్యలకు ఎదురయ్యారు, విమర్శలకు లోనయ్యారు. అయినప్పటికీ కూడా అడుగడుగు వేసుకుంటూ ఆ ముళ్ళకంపలలో, ఆ రాళ్ళ మెట్టలలో అడుగులు వేసి ఈరోజు ఒక స్థాయికి రావడం జరిగింది. ఆ యొక్క AB6 ఛానల్ ఉన్నది బ్రాహ్మణుల కోసం. బ్రాహ్మణుల యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు, బ్రాహ్మణుల యొక్క ఐక్యత కావచ్చు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, బ్రాహ్మణ సేవా సంఘాలు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులకు చేసే ఉన్నతి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా బ్రాహ్మణులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడము, అదేవిధంగా బ్రాహ్మణులకు ఎక్కడైనా అన్యాయం జరిగినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా నేనున్నాను అని వెంటనే ఆ యొక్క వార్తను టెలికాస్ట్ చేయడం, దానిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడం, ఇలాంటివి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. చెప్పదలుచుకుంటే ఇలాంటి సందర్భాలు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో చేశారు వారు. కాబట్టి ఈరోజు మనకు ఒక గర్వకారణం మన ఛానల్ ఉండడం. శ్రీకాంత్ గారిని మన బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుంది. కారణం ఏంటంటే వారి యొక్క శ్రమతో మన యొక్క గౌరవాన్ని నిలబెట్టాడు.